మనతో పాటు కుకుట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి హరీష్ అన్నకు నోటీసులు ఇచ్చడం ఎట్లా వస్తున్నారు? భయపడి హరీష్ అంటే భయము. ఎలక్షన్లు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి నోటీసులు ఇస్తారు. కొత్త కాదు కదా, అధికారం వచ్చిన నుంచి నోటీసులు ఇస్తూనే ఉంటారు, నడుస్తూనే ఉంటుంది. కాబట్టి నోటీసులో భయపడేటటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాదు. ప్రజాకోట తేల్చుకుంటాం, ఖచ్చితంగా న్యాయస్థానం తేల్చుకుంటాం తప్ప రియల్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పి డిస్టర్బ్ చేసేది పార్టీ నాశనం చేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ దేవుడు చూస్తారు. మీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమో ఈ కార్ రేస్ కేసులో, ఇప్పుడు తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎట్లా అంటే ఏంటి పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు? రేవంత్ రెడ్డి ఏం చేస్తారు మీకు? ఆయన గెలిచిన నుంచి ఫస్ట్ నుంచి కాళేశ్వరం ఈ కారు, ఇలా ఆ కారు, ఇలా ఈ ట్యాపింగ్లు, ఇక ఎవరు యాక్ట్ ఉన్న కార్యకర్తల మీద, యాక్ట్ ఉన్న లీడర్ల మీద ఇదే పని తప్ప ప్రజలు చేసింది లేదు, సచ్చింది లేదు. ఇప్పటిదాకా రైతు బంధు రాలేదు, ఇప్పటిదాకా 4,000 పింఛన్ రాలేదు. అడిగిన పాపానికి నోటీసులు ఇస్తారు, దానికి ఎదుర్కొంటాం, భయపడేది ఏం లేదు. మొన్నటిదాకానేమో మీకు సంబంధించి పార్టీ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డితో పాటు మీ కుమారుడిని కూడా సిట్ నోటీసులు ఇచ్చారు. ఎట్లా చూస్తున్నారు మరి? మీ కుమారుడు హాజరయ్యారా? మీ కుమారుడు విక్టిమా, లేకపోతే మీ కుమారుడు ఏమైనా ఫోన్ ట్యాపింగ్లో చేశారా? ఏం చెప్తారు? మా కుమారుడి మీద వాళ్ళు ట్యాపింగ్ చేశారని చెప్పారు. దానికి అటెండ్ అయితే వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాం. ప్రజాకోట తేల్చుకుంటాం, ఖచ్చితంగా న్యాయస్థానం తేల్చుకుంటాం తప్ప రియల్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పి డిస్టర్బ్ చేసేది పార్టీ నాశనం చేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ దేవుడు చూస్తారు. మీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమో ఈ కార్ రేస్ కేసులో, ఇప్పుడు తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎట్లా అంటే ఏంటి పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు? రేవంత్ రెడ్డి ఏం చేస్తారు? మీకు ఆయన గెలిచిన నుంచి ఫస్ట్ నుంచి కాళేశ్వరం ఈ కారు, ఇలా ఆ కారు, ఇలా ఈ ట్యాపింగ్లు, ఇక ఎవరు యాక్ట్ ఉన్న కార్యకర్తల మీద, యాక్ట్ ఉన్న లీడర్ల మీద ఇదే పని తప్ప ప్రజలు చేసింది లేదు, సచ్చింది లేదు. ఇప్పటిదాకా రైతు బంధు రాలేదు, ఇప్పటిదాకా 4,000 పింఛన్ రాలేదు. అడిగిన పాపానికి నోటీసులు ఇస్తారు, దానికి ఎదుర్కొంటాం, భయపడేది ఏం లేదు. మొన్నటిదాకానేమో మీకు సంబంధించి పార్టీ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డితో పాటు మీ కుమారుడిని కూడా సిట్ నోటీసులు ఇచ్చారు. ఎట్లా చూస్తున్నారు మరి? మీ కుమారుడు హాజరయ్యారా? మీ కుమారుడు విక్టిమా, లేకపోతే మీ కుమారుడు ఏమైనా ఫోన్ ట్యాపింగ్లో చేశారా? ఏం చెప్తారు? మా కుమారుడి మీద వాళ్ళు ట్యాపింగ్ చేశారని చెప్పారు. దానికి అటెండ్ అయితే వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.